హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్ టాక్స్ స్టూడెంట్. సో మీ అందరూ సంక్రాంతి మంచిగా చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాం. సో మాకు కూడా ఇక్కడ సంక్రాంతి ఈవెంట్ ప్లాన్ చేసుకుంటున్నాం, బట్ మాకైతే దొరకట్లేదు. హాల్ దొరకట్లేదు యాక్చువల్గా. ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని చాలా కష్టం ఉంది. హౌసింగ్ స్వీడన్లో ది వరస్ట్ ఏంటంటే హౌసింగ్ సిస్టమ్ వరస్ట్కి వరస్ట్ ఉంటుంది. సో నిన్న సంక్రాంతి వీడియో చేసినప్పుడు అందరూ చాలా బాగుందన్నారు. ఎందుకంటే నేను సైన్స్ ఏంటి, అసలు సంక్రాంతి పండుగ మనం చేసుకున్న దాంట్లో సైన్స్ ఏంటి అనే పాయింట్ మీద మాట్లాడారు అనమాట. సో షార్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి నా ఛానల్లో. సో ఈ సంక్రాంతి గురించి మాట్లాడినప్పుడు చాలామంది నేను చెప్పిన డెఫినేషన్ అందులో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినందుకు మనం సంక్రాంతి పండుగను చేసుకుంటూ ఉంటాం. దాన్ని మకర రాశిలోకి వెళ్తుంది. ఓకే, సో రాశిలోకి వెళ్ళటం అంటే ఏంటి, అసలు మకర రాశి అంటే అసలు ఏంటి, సైన్స్ ఏంటి, అసలు ఈ జ్యోతిష్యం మొత్తం కూడా ఇట్స్ ఎ వెరీ బిగ్ సైన్స్. వెస్టర్న్ పీపుల్ కనీసం భూమి ఏదో రౌండ్గా ఉంటుంది అనే విషయం తెలియక అందరూ ప్లేట్ పలకలాగా ఉంటుంది అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడే మనోళ్ళు ప్లానెట్స్తో ఆడుకున్నారు. సో ఈ జ్యోతిష్య శాస్త్రం, ఈ రాసులు, ఫలాలు, ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఇదంతా కూడా ఇట్స్ ఎ ప్యూర్ ఫిజికల్ సైన్స్. ఓకేనా, ఆస్ట్రాలజికల్ సైన్స్. ఇట్స్ ఎ కంప్లీట్ స్పేస్ సైన్స్. సో అసలు ఈ రాశి అంటే ఏంటి, రాశులు అసలు ఎలా ఎలా ఎవరికి ఏ రాశి ఎప్పుడు ఎలా వస్తుంది, సో రాశిని ఎలా డిఫైన్ చేశారు, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఉంటుంది అని మన మీద అనుకుంటున్నారో సో ఈ వీడియోలో చెప్తాం. ఇక్కడ నేను మీకు ఫొటోస్ చూపిస్తాను, మీకు 1 by 1, దాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఓకేనా. సో మనకందరికీ తెలుసు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుందని, అవునా. సో సూర్యుడు చుట్టూ తిరిగినప్పుడు భూమి యొక్క పొజిషన్ అనేది మారిపోతూ ఉంది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా. కానీ మనకు ఆకాశంలో చూస్తే వేల నక్షత్రాలు కనిపిస్తుంటాయి, రకరకాల నక్షత్రాలు. సో భూమి ఎలా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. సో రౌండ్గా ఉన్న భూమి ఒక పాయింట్లో భూమి పట్టుకుంటే దీని చుట్టూ రౌండ్గా ఉంటుంది. సో అంటే రౌండ్గా అంటే సర్కిల్కి ఎంత యాంగిల్ ఉంటుంది, 360 degrees యాంగిల్ ఉంటుంది, అవునా. సో ఈ 360 degrees యాంగిల్ని ఇది ఇక్కడ చూపించిన విధంగా 16 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఓకేనా, 12 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం 360 degreesని. ఓకేనా, 360 degreesని 12 పార్ట్స్గా డివైడ్ చేస్తే అప్పుడు ఈచ్ ఒక పార్ట్ యాంగిల్ ఎంత అవుతుంది, 30 degrees. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ లైన్ స్ట్రైట్గా ఇటు నుంచి ఇలా మొత్తం ఒక 12 భాగాలుగా డివైడ్ చేస్తే ఈచ్ ఒక భాగం ఒక యాంగిల్ 30 degrees అవుతుంది. సో ఈ 30 degrees మధ్యలో, ఈ రెండింటి మధ్యలో, ఈ 30 degrees ఉన్న యాంగిల్ మధ్యలో నక్షత్రాలు చాలా ఉంటాయి. కానీ వాటిలో బ్రైట్ చాలా మనకి పెద్దగా ఏ నక్షత్రాలు అయితే పెద్దగా కనిపిస్తుంటాయో ఆకాశంలో, సో ఆ పెద్ద నక్షత్రాలన్నింటినీ ఒక జాయింట్ ఇలా గీసామనుకో, కలిపేసామనుకో, వీటిని ఒక సింబల్ లాగా వస్తుంది. ఆ సింబలే రాశి. ఓకే, సో అలాగా ఈ 30 degrees యాంగిల్లో ఉన్నది. ఇక్కడ ఇంకో 30 degrees యాంగిల్, అట్లా 12 భాగాలుగా డివైడ్ చేసి, సో 12 భాగాలకి ఉన్న నక్షత్రాలన్నింటినీ కలుపుతున్నారు. సో కలిపినప్పుడు ఏమవుతుందంటే మనకి 12 రాశులు ఫామ్ అయినాయి. సో అది రాశి అంటే. సో ఇప్పుడు నువ్వు భూమి మీద ఒక ప్రాంతంలో ఒక సమయంలో పుట్టావు అనుకో, సో నీ సమయాన్ని, నీ ప్లేస్ని బట్టి నువ్వు ఏ యాంగిల్ మధ్యలో పుట్టావో సో సంబంధించిన రాశి నీకు వస్తుంది. అది క్లియర్గా. రాశి అనేది ఎలా చెప్తారు, జ్యోతిష్యం ఏదో జాతకాల బట్టి కాదు, ఏ కర్మ సిద్ధాంతాలను బట్టి కాదు, నువ్వు పుట్టిన దాన్ని బట్టి స్పేస్లో ఏ డైరెక్షన్లో నువ్వు పుట్టావు, ఆ డైరెక్షన్లో ఏ స్టార్లు ఉన్నాయి. ఓకేనా, ఆ టైంకి భూమి ఉన్న పొజిషన్ బట్టి, భూమి మారుతూ ఉంటుంది. ఇట్స్ పొజిషన్ మారినప్పుడల్లా నీ రాశి వాళ్ళ పొజిషన్ మారినప్పుడల్లా రాశి మారుతూ ఉంటుంది. సో అదనమాట. సో ఇప్పుడు సంక్రాంతి, సో మన భూమి పర్స్పెక్టివ్ నుంచి చూస్తున్నాం. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్నప్పటికీ మన భూమి పర్స్పెక్టివ్ నుంచి చూస్తే సూర్యుడు కదులుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఇదే పొజిషన్లో, ఈ భూమి ఉన్న పొజిషన్లో, ఈ యాంగిల్లో మకర రాశి అనుకోండి సపోజ్. సో ఈ పొజిషన్లో కనుక సూర్యుడు వస్తే, ఇక్కడ కనుక సూర్యుడు వస్తే ఇది మకర రాశిలోకి వచ్చినట్లు.
ఇక్కడికి వస్తే ఇంకో రాశిలోకి వచ్చినట్టు, ఇక్కడికి వస్తే ఇంకో రాశిలోకి వచ్చినట్టు. సో సూర్యుడు కూడా భూమి చుట్టూ తిరుగుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మనం భూమి సూర్యుడు చుట్టూ తిరిగినా కానీ మనకి ఏమనిపిస్తుంది, సూర్యుడు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. సో అప్పుడు సూర్యుడు ఏ రాశిలోకి అయితే ఎంటర్ అవుతున్నాడో దానికి సూర్యుడు ఆ రాశిలో ఉన్నాడని. సూర్యుడు ఒక్కడే ఉంటాడా? మన చుట్టూ ఉన్న అన్ని ప్లానెట్స్ ఉంటాయి. బుధుడు ఉంటాడు, శుక్రుడు ఉంటాడు, శని ఉంటుంది. సో రకరకాల అన్ని రకాల ప్లానెట్స్ ఉంటాయి. సో నువ్వు పుట్టిన టైంకి బుధుడు ఏ యాంగిల్లో, ఏ రాశిలో ఉన్నాడు, నీ రాశిలో ఉన్నాడా? సో నీ రాశిలో ఏమైనా ప్లానెట్స్ ఉన్నాయా? నీ రాశిలో ఏ స్టార్ ఉంది? సో ఉన్న అన్ని స్టార్స్లో మళ్ళీ అన్ని స్టార్స్ని ఇట్లా ఒక యాంగిల్ ఉంది కదా 30 degrees, దాన్ని మళ్ళీ సబ్డివైడ్ చేసి ఈచ్ యాంగిల్కి ఒక స్టార్ని ఇచ్చారనమాట. సో అప్పుడు ఏ స్టార్ ఉంది నీ దాంట్లో, ఏ గ్రహం ఉంది, సో ఆ గ్రహం నీకు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనం అంతే కదా, మన చంద్రుడు సూర్యుడు మనల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. సో దానివల్లే మనకి లైట్ వస్తుంది, దానివల్లే మనకి ఆహారం వస్తుంది, దానివల్లే ఫోటోసింథసిస్ వల్ల దాని నుంచి ఎయిర్ వస్తుంది, సో దాని నుంచి వాటర్ వస్తున్నాయి. సో అన్నీ కూడా ఒక సూర్యుడు చంద్రుడు వాటి ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. సో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి మనం వాటికి ఎఫెక్ట్ అవుతాం అనమాట. సో అంతేకాని లైక్ నువ్వు సీఎం అవుతావా, నువ్వు పిఎం అవుతావా, నీకు ఆ పదవి వస్తుందా ఈ పదవి వస్తా అనేది గ్రహాలు డిసైడ్ చెయ్యవు. ఓన్లీ గ్రహాలు ఎంతవరకు మానవులందరికీ ఒకేలాగే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఒకేలాగే బిహేవ్ చేస్తూ ఉంటాం మనం వాటి రియాక్షన్స్కి. చలి అవ్వచ్చు, కోల్డ్ అవ్వచ్చు, వింటర్ అవ్వచ్చు, వాట్ ఎవర్. నీకు ఏ పంట పండిద్ది అనేది క్లైమేట్ బట్టి ఉంటుంది. సన్ ఒక పొజిషన్ బట్టి, సన్ ఒక ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ని బట్టి ఉంటుంది. ఓకే, అంతేకాని నీకు ఏ పదవి వస్తుంది అనేది సన్ డిసైడ్ చేయాలి, నువ్వే డిసైడ్ చేసుకోవాలి. అందుకనే మనకు పూర్వం ఉగాది పండగ అప్పుడు, పంచాంగం అప్పుడు ఏ పండగ వస్తుంది, వర్షాలు ఎలా పడతాయి, ఇట్స్ ఆల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ నిన్ను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మాత్రం మాట్లాడితే కానీ నీకు ఏ పొజిషన్ వస్తుంది, నీకు జాబ్ వస్తుందా రాదా అనేది ఉన్నాడు. ఓకే, పంట ఎలా పండుతుంది, దాని యొక్క క్లైమేట్స్ ఎలా మారుతుంటే మాత్రమే చెప్పగలం జ్యోతిష్యం నుంచి. సో ఎవరైనా సరే క్లైమేటికల్ ఇష్యూస్ కాకుండా, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కాకుండా మీకు పర్సనల్ బెనిఫిట్స్ గురించి ఎవరైనా దాన్ని బట్టి చెప్తున్నారనుకో, కొంచెం హెల్త్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. నీ బాడీ రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి నీ హెల్త్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, లేదా నీ బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. కానీ నీకు వచ్చే పొజిషన్, దాని నుంచి నీ పొజిషన్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. అంతేగాని డైరెక్ట్గా నువ్వు ఈ రాశిలో పుట్టావు, నీకు ఈ గ్రహం ఉంది కాబట్టి ఖచ్చితంగా నీకు ఈ ఫలం వస్తుంది, ఈ ప్రతిఫలం వస్తుంది అని చెప్తే బుల్షిట్. ఓకే, సో సైంటిఫికల్గా నువ్వు నీ యొక్క పొజిషన్ బట్టి నువ్వు ఒక లైట్కి, సన్లైట్కి కానీ, వర్షానికి కానీ, గాలికి కానీ నీ బాడీ ఎఫెక్ట్ అవుతే, అది నీ సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటే అది నీ వర్క్ మీద పడితే నీకు అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ జరుగుతుంది. అలా ఏమైనా జరిగితే దట్స్ ప్యూర్ సైన్స్. అలా రాశులు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అలా మన ప్లానెట్స్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంతేకాని డైరెక్ట్గా ఏదో నా గ్రహాలు మిమ్మల్ని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ గ్రహానికి నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు జస్ట్ తిని పడుకుంటే నీ గ్రహాలు అన్ని మన కల్చర్లో ఉన్న సైన్స్ని బయటికి తీద్దామనే కాన్సెప్ట్స్తో నేను వీడియోస్ చేస్తున్నా. సో సపోర్ట్ చేయండి. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఓకే, బాయ్, సీ యూ.